ప్రేక్షకులకు నమస్కారం. ఈ నెల నవంబర్ 26, 27 తేదీల్లో ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేదానికి సరైన నిర్వచనం ఏది? మనల్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి? మనం ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్లో ఉన్నామా లేదా అనేది. రైట్. సో బేసికల్గా మనకి అంటే ఒక లైఫ్ స్టైల్ సరిపడా అమౌంట్ అంటే లెట్స్ సే ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ కనుక ఒక 50,000 అవుతుంది అనుకోండి. మనం వర్క్ చేయకుండా ఇక ఈ ఖర్చు ఏదైతే మీట్ అయ్యేలాగా మనకు ఫైనాన్స్ రిసోర్సెస్ ఉంటాయో అలాంటి దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. అంటే నాట్ ఓన్లీ లివింగ్ లైఫ్ స్టైల్, అంటే కిడ్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా వాళ్ళ మ్యారేజెస్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా మన రిటైర్మెంట్కి కావచ్చు, ఇలాంటి లైఫ్ టైం అన్ని ఏ అయితే గోల్స్ అయితే ఉన్నాయో వీటన్నిటిని అఫోర్డబిలిటీ ఉన్నంత మనీ ఆటోమేటిక్గా మనం గ్యాదర్ చేసుకుంటే దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. అంటే మనం మనీ గురించి ఇంకా వరి అయ్యే పని లేదనమాట. అంటే మనం దానికోసం కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, మనం దానికోసం చెమటని చిందించాల్సిన అవసరం లేదు. అంటే మన తరపున ఇంకెవరో వర్క్ చేస్తుంటారనమాట. రైట్ రైట్. ఇక్కడ మనీ కూడా అయ్యి ఉండొచ్చు, దాన్ని మన ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 1 crore ఉందనుకోండి, మనం ఒక 2 rupees ఇంట్రెస్ట్కి ఇచ్చామనుకోండి, మంత్లీ 2 lakh వస్తూనే ఉంటాయి, జీవితకాలం తరతరాలు వస్తూనే ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవచ్చు. సో బేసికల్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఇంత డబ్బు సంపాదించడం కాదు, ఇంత వెల్త్ కాదు. 1 crore, 5 crore, 10 crore ఇలా సంపాదించడం అనుకుంటారు చాలామంది. ఫ్రీడమ్ అంటే అలా కాదండి, క్యాష్లో ఈజ్ ఈక్వల్ టు ఫ్రీడమ్ అనమాట. సపోజ్ మన దగ్గర ఒకతని దగ్గర 5 కోట్ల అమౌంట్ ఉంది అనుకోండి, 5 కోట్లు పెట్టేసి ఒక 2 కోట్లతో హౌస్ కొని, ఒక 1 crore లేదా ఒక 50 lakh పెట్టి ఒక మంచి కారు కొని అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, అందులో ఫ్రీడమ్ ఏం లేదు పెద్దగా, ఎందుకంటే వీటన్నిటి మెయింటెనెన్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే మంత్లీ ఒక 4-5 lakh ప్యాసివ్ ఇన్కమ్ వస్తూ ఉండి ఓకే రెంట్ హౌస్లో ఉన్నా సరే అతనికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నట్లు లెక్క అనమాట. సో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఒక కంటిన్యూస్ రిసోర్సెస్ ఉండాలి, ఫైనాన్షియల్ రిసోర్సెస్ మనకి. అంటే ఒక మనం పని చేసినా పని చేయకపోయినా మన లివింగ్ కాస్ట్కి సరిపడేంత డబ్బు ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటే దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోవచ్చు అనమాట. ఒక లివింగ్ కాస్ట్ తగ్గట్టు అది ఎవరి క్వాలిటీ డిఫైన్ చేసుకోవాలి, నాకు ఎంత కావాలి అనేది అనమాట. ఓకే, నథింగ్ బట్ క్యాష్లో ఉండాలి అంతే ఎవ్రీ మంత్. ఓకే, అట్లా ఉంటే దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోవచ్చు. నా దృష్టిలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఒక 9 to 5 జాబ్ చేసే పని లేకుండా, నేను జాబ్ చేసే పని లేకుండా ఆటోమేటిక్గా మనీ వస్తూ ఉండాలి మంత్లీ ఎక్స్పెండిచర్ అంతా కూడా. రెండోది ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఉండాలి, సడన్గా ఏదైనా అయినా సరే దాన్ని కేర్ చేసుకునేలాగా ఒక 5 లక్షలు 10 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్, ఒక 10-20 lakh కూడా ఏదైనా ఎమర్జెన్సీ నీడ్స్ వస్తే అడ్డుకునేలాగా నాకు ఆ మనీ ఉండాలి. ఓకే, అండ్ మూడోది ఏమో నాకు దేని గురించి వరి అవ్వడానికి వీలు లేదనమాట. అంటే నాకు ఎనఫ్గా రిసోర్స్ ఉండాలి మరి, దాని తగ్గట్టు అంతా డెట్ ఫ్రీ, అసలు అప్పులు ఉండడానికి వీలు లేదు, అక్కడ ఇక్కడ లోన్ తీసుకోవటాలు అలాగేం ఉండకూడదు అనమాట. నాకు నచ్చిన పని నచ్చిన టైంలో చేసుకుంటూ వెళ్ళిపోయేలాగా ఉండాలి, నచ్చిన పని నచ్చినట్టు నచ్చిన టైంలో చేసుకునేలాగా ఉండాలి. అంటే ఇట్స్ ఎ ఫ్రీ లైఫ్ అనమాట, ఇంకా ఒక రిస్ట్రిక్షన్ లేని ఫ్రీ లైఫ్. అంటే అలాగని చెప్పి సోంబేరి ఖాళీ ఉంచడం అని కాదు, నచ్చిన పని నచ్చినట్టు చేసుకోవటం అనమాట. దానికి ఎనఫ్ మనీ వస్తుందా లేదా సెకండరీ, ఎందుకంటే నాకు కావాల్సిన అమౌంట్ ఆటోమేటిక్గా వచ్చి పడుతుంది అనమాట ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా. అలా వస్తే దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోవచ్చు. అంతేగాని సంపాదించేసుకొని ఒక బంగ్లా కట్టించుకొని ఒక కార్ కొనుక్కొని రోజు హోటల్స్కి పబ్లకి వెళ్ళి తిరుగుతూ ఉంటే దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. లైఫ్ స్టైల్ ఇంక్రీజ్ చేసుకొని అది మోర్ ఎక్స్పెన్సివ్ చేసుకుంటున్నాం యాక్చువల్గా. అలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే ఇంకా చాలా చాలా పెద్ద మనీ కావాలి. అందుకని మీరు ఎలాంటి లైఫ్ గడుపుదాం అనుకుంటున్నారో అంత మనీకి ఒక 2-3 times వచ్చేలాగా ముందే ప్లాన్ చేసుకోవాలి మనం, చేసుకొని అప్పుడు రిటైర్ అవ్వాలి వర్క్ నుంచి. సో అంటే మనకి నెలకి 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతుంది అని అనుకున్నప్పుడు దానికి మించిన ఇన్కమ్ మనకి వేరే సోర్సెస్ ద్వారా వచ్చి పడుతూ ఉండాలి. అంటే ఇక మనీ గురించి నో వరీ అనమాట. ఇంకా ఇట్స్ మీకు నచ్చిన పని నచ్చిన టైంలో నచ్చినట్టు చేసుకునే ఫ్రీడమ్ మీ దగ్గర ఉండాలి. ఈ 9 to 5 జాబ్స్ గురించి థింక్ చేయకూడదు.
అంటే డెట్ ఫ్రీ కంప్లీట్గా. అప్పులు గిప్పులు అప్పులు వాళ్ళ ఇంటి మీదకి వస్తారన్న భయం ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే ఓకే. సో బేసికల్గా ఇలాంటిది రావాలి అంటే ఒక తరవన్న కష్టపడాలి. లేదు మన యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనీ కనుక సేవ్ చేసి వాటిని ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక అర్లీ స్టేజ్లో రిటైర్మెంట్ తీసుకుంటే ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే ఒక 65-70 దాకా వర్క్ చేస్తా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారండి. 60-70 తర్వాత ఎంజాయ్ చేయడానికి ఏముంటుంది చెప్పండి? ఏముండదు. అందుకని నేను ఓల్డ్ స్టేజ్లో ఎంజాయ్ చేద్దాం, ఓల్డ్ స్టేజ్కి అప్పుడు దాకా వర్క్ చేద్దాం అనుకోవటం చాలా తప్పు. అందుకని ఒక 40-50 ఏజ్ మధ్యలోనే మనీ కనుక మనం ప్లాన్ చేసుకుంటే కనుక అప్పుడు రిటైర్మెంట్ అయినా కూడా వర్క్ నుంచేసి మనం మనకు నచ్చిన పని మనం చేసుకోవచ్చు. ఇక్కడ రిటైర్మెంట్ అంటే ఖాళీ కూర్చుంటాను కాదు నా ఉద్దేశం. నీకు నచ్చిన పని అది మనీ ప్రొడ్యూస్ చేయొచ్చు కాకపోవచ్చు. నేను పెయింటిస్ట్ అనుకోండి, పెయింటింగ్ వేస్తూ శేష జీవితం గడిపేస్తాను. లేదా ట్రావెలింగ్ అంటే ఇష్టం అనుకోండి, యాత్రలు చేసుకుంటూ శేష జీవితం గడిపేస్తాను అనమాట. అట్లా దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోవచ్చు. యాక్చువల్గా లైఫ్ మెంట్ ఫర్ అదే. గడదలా శాఖ చేసుకుంటే జీవితకాలం సచ్చేంత వరకు మనం గడపలేము. దట్ ఈస్ నాట్ ద ఎంజాయ్ లైఫ్. ఓకే. అందుకని అర్లీ స్టేజ్లో కనుక వర్క్ చేస్తుంటే అర్లీగా రిటైర్మెంట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఎవరైనా సరే కెరీర్ స్టార్టింగ్లోనే ప్లాన్ చేసుకోవాలి. ఎంతకాలం వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత అమౌంట్ కావాలి, ఆ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయాలంటే దాని తగ్గట్టు ఫైనాన్షియల్ రిసోర్స్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే కనుక అప్పుడు మనకి తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన కెరీర్ స్టార్టింగ్లోనే మంత్లీ ఒక 5,000 కనుక పక్కన పెట్టావు అనుకోండి, ఏ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నా సరే నీకు 5-6 కోట్లు అమౌంట్ వస్తుంది రిటైర్మెంట్ కల్లా. ఆ డబ్బు తీసుకొని ఏ అవుట్స్కట్స్లోనో లేదా రూరల్ ఇండియాకి వెళ్ళామనుకోండి, మంచి లగ్జరియస్ లైఫ్, నువ్వు అనుకున్న లైఫ్ మనం గడపచ్చు, తప్పేం లేదు. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్స్ ఫ్రీడమ్. మనీ లేకపోతే ఇక్కడ ఫ్రీడమ్ ఎక్కడ ఉందండి? సో మొత్తంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఎలాంటి అప్పులు లేకుండా ఉండడం, ఏవో మనకి నచ్చిన పనులు, మనకి తోచిన పనులు చేసుకుంటున్నా సరే మన ఇంటి ఖర్చులకి, మన లగ్జరీస్కి సరిపడా డబ్బులు అవంతటా వచ్చి రైట్ ఉండాలి. అదే టైంలో ఎమర్జెన్సీ ఫండ్ కూడా రెడీగా ఉండాలి. ఎమర్జెన్సీ అయినా సరే ఉండాలి. దానికోసం కూడా వర్రీ కాకూడదు, అది కూడా రెడీగా ఇన్స్టాంట్గా ఉండాలి. అంటే చీకు చింతలు లేకుండా ప్రశాంతమైన జీవితానికి కావాల్సినంత అమౌంట్ నీకు ఆటోమేటిక్గా వచ్చేలాగా ఉంటే దాన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకోవచ్చు. అంతేగాని ఒక బంగ్లా కొనేసుకొని, కారు కొనేసుకొని రోజు హోటల్కి వెళ్ళి తింటా ఉంటే దట్ ఈస్ నాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చాలా మంది క్యాష్ ఈజ్ కింగ్ అనుకుంటారండి, చాలా తప్పు. క్యాష్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు కింగ్ అనమాట. క్యాష్ ఫ్లో. అందుకని ఎవరైనా మనీ శాలరీ ఎంత అడగకూడదు, ఎంత మిగులుతుందో అడగాలి. అది రైట్ ఆన్సర్, రైట్ క్వశ్చన్ అది. యాక్చువల్గా ఎంత మిగులుస్తాం అనేది, ఎంత ఎమర్జెన్సీ ఫండ్ ఉంది, అది కరెక్ట్. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఒక 30,000-40,000 సేవ్ అవుతుంది అనుకోండి నీకు, అది మంచిది. ఎంత సంపాదించింది అంత ఈక్వలెంట్ ఎక్స్పెండిచర్ ఉందనుకోండి, సంపాదన లేనట్టే కదా. సేవింగ్ చాలా ఇంపార్టెంట్. ఎంత సేవ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేదానికి చాలా చక్కటి నిర్వచనాన్ని తెలియజేశారండి. ఇవాళ మీ ద్వారా నేను తెలుసుకున్నాను, మన ప్రేక్షకులకు కూడా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్.